స్పోర్ట్స్ ఇంజరీస్ ద్వారా చూస్తే మణికట్టులో చాలా మటుకు టీఎఫ్సిసి ఇంజరీస్ అని అవుతుంటాయి. అంటే ఈ రెండు ఎముకలు అల్నా ఉన్న రేడియస్ మధ్యలో ఉన్న లిగమెంట్ ఒకటి దెబ్బతింటుంది. అది ఎప్పుడు అంటే మనం ఇలా యాక్సియల్ లోడ్ పడ్డప్పుడే అది దెబ్బతింటుంది. పడి ఆ చెయ్యి తిరిగినప్పుడు ఇది మొత్తం క్రష్ అయినట్టు అయ్యి అవి డ్యామేజ్ అవుతుంటాయి. ఆ లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వడము. ఇప్పుడు మణికట్టులో 8 ఎముకలు కట్టి ఉంటాయి ఒక దగ్గర. సో ఆ ఎముకల మధ్యలో లింక్ ఉంటుంది, దాని లిగమెంట్స్ అంటాం. అవి తెగినప్పుడు కూడా ఈ డ్యామేజ్ కావచ్చు. మణికట్టులో లిగమెంట్ ఆ డ్యామేజ్ని చూడడానికి ఎంఆర్ఐ స్కాన్ అనేది బాగా హెల్ప్ అవుద్ది మనకు. ప్లస్ ఎగ్జామినేషన్, అంటే మళ్ళీ నేను పరీక్ష చేస్తే కానీ కరెక్ట్గా చెప్పలేను ఏ పార్ట్ డ్యామేజ్ అయిందని. చాలాసార్లు ఈ టీఎస్సిసి ఇంజరీస్, ఈ లిగమెంట్ ఇంజరీస్ కొంచెం హీల్ అవుతాయి రిస్ట్ జాయింట్లో. 6 వారాల తర్వాత కూడా హీల్ కాకుండా ఉంటే ఈ ఎముకలు ఎట్లయితే ఈ జాయింట్ లోపల కదులుతాయో అవి సరిగ్గా కదలనప్పుడు ఈ డ్యామేజ్ ఎక్కువ అయ్యి తర్వాత ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది రిస్ట్ జాయింట్లో. అదేవిధంగా ఎల్బో జాయింట్లో లిగమెంట్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ థ్రోయింగ్ చేసే వాళ్ళల్లో మీడియల్ లిగమెంట్ అంటే లోపల దిక్కున్న ఎల్బో లిగమెంట్ స్ట్రెచ్ అయ్యి నొప్పి రావడము. తర్వాత మీరు ఇంతకుముందు విన్నారు కదా టెన్నిస్ ఎల్బో అని, గోల్ఫర్స్ ఎల్బో అని, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ ఎల్బో జాయింట్లో. షోల్డర్ జాయింట్లో ముఖ్యంగా డిస్లొకేషన్స్ అవ్వడము, తర్వాత ఆ లేబ్రల్ టేర్స్ అంటే ఆ సాకెట్ చుట్టూ ఉన్న రిమ్ డ్యామేజ్ కావడము, కండ తెగడం, రొటేటర్ కఫ్ టేర్ కావడము, ఇటువంటివి చూస్తుంటాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.